కాంగ్రెస్ భవన్ ని ముట్టడించాలి, బీజేపీ భవన్ ని ముట్టడించాలి, రాజ్ భవన్ ని ముట్టడించాలి, పార్లమెంట్ ని ముట్టడించాలి, అసెంబ్లీని ముట్టడించాలి. ఈ తిరుగుబాటు వచ్చినప్పుడే బీసీలకు రిజర్వేషన్ సాధ్యమవుతాయి, ప్రభుత్వాలు దిగి వస్తాయి. ఈ విధంగా పోరాటం చేయాలి. ఓ సన్నా చెప్తాడు, అన్ని రాజకీయ పార్టీలు ఉన్న బీసీలు ఏకమయ్యారు, అందరూ వేగం మీకు వచ్చిర్రు అని చెప్పి ఈ లఫంగి మాటలు, లత్కోర్ మాటలు చెప్తారు. అందరూ వస్తే ఏమైందిరా మరి? అందరూ ఏకమైతే రిజర్వేషన్ ఎక్కడ పోయినాయి? ఎందుకు ప్రభుత్వాలు దిగొస్తలేవు? ఎందుకు 9 షెడ్యూల్ చేర్చలేవు? సోయి ఉండాలి, కొంచెం బుద్ధి ఉన్నారు కదా. ఒత్తాస వస్తారు రాజకీయ పార్టీలకు. రాజకీయ పార్టీలు అడుగులు మళ్ళీ వస్తారా? ఇదా మీరు చేసేది? తెలంగాణలో ఉన్న ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు మీరు కబర నాటకాలు. ఉద్యమం చేస్తే సరైన ఉద్యమం చేయాలి. కాంగ్రెస్ 2 పార్టీలు కూడా మోసం చేస్తా ఉన్నాయి. నేషనల్ పార్టీ 2 కాంగ్రెస్ మోసమే చేస్తా ఉంది, బీజేపీ మోసమే చేస్తా ఉంది. రాహుల్ గాంధీకి అడ్డుకునే అవకాశం ఉన్నది, పార్లమెంట్ ముట్టడి చేసే అవకాశం ఉంది, పార్లమెంట్ గొంతు వినిపించచ్చు. ఏ రోజు మాట్లాడాడు? భారత్ బంద్కి ఏ రోజు పిలుపునిచ్చాడు? అంటే ఏ రోజున్నా వైఫై మీడియా ద్వారా జర్నలిస్ట్ రామన్నగా ప్రతిసారి నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా, డిమాండ్ చేస్తా ఉన్నా, మీకు దమ్ముంటే భారత్ బంద్కి పిలుపునివ్వండి. బీసీ రిజర్వేషన్ల విషయంలో రాజీనామా చేస్తామని ప్రకటించండి. ఎందుకు ప్రభుత్వాలు దిగిరావు? దేశాన్ని ఎందుకు మీరు ఏక చేయలేకపోతా ఉన్నారు? అంటే రిజర్వేషన్ ఇవ్వద్దనే కుట్ర దాగుంది ఇందులో.